హాయ్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: అల్లం, వెల్లుల్లి, కోకోనట్, చిల్లీస్, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా లెమన్ అండ్ గీ, వెజిటేబుల్స్, స్పైసెస్ అండ్ రైస్ హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత దీనికి కావాల్సింది పేస్ట్. దాన్ని తయారు చేసుకోవడానికి అల్లం కొద్దిగా, వెల్లుల్లి, కోకోనట్, చిల్లీస్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. దీన్ని ఫస్ట్ మనం పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామండి. ఫస్ట్ ఒక బాండ్లీ ఉంచుకొని దాంట్లో కొద్దిగా గీ వేయాలి. అండ్ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. సో ఇందులో మనం ముందుగా తీసుకున్న స్పైసెస్ అన్నీ వేయాలి. క్యాషూ, చెక్క, లవంగం, ఇలాచి. ఓకే, కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత దీనిలోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందామండి. దీనికి వెజిటేబుల్స్కు సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనం వెజిటేబుల్స్ అవైలబిలిటీ బట్టి వేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికైతే క్యారెట్, ఆలు, బీన్స్, గ్రీన్ పీస్ వేసానండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా పెట్టుకోవాలి. బాస్మతి రైస్ యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. కొద్దిగా వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి ముందుగా పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కలబెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా కెటిల్లో వాటర్ హీట్ చేసి పెట్టుకున్నానండి. 1కి 2 గ్లాసులు వాటర్ వేస్తాను. ప్రెషర్ కుక్కర్లో అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 వేసుకుంటే సరిపోతుందండి. ముందుగా మనం వెజిటేబుల్స్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు రైస్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి కలిపి దాని మీద మూతుంచి కాసేపు ఉడకనియాలి. ఇప్పుడే కొద్దిగా లెమన్ కూడా పిండుకున్నామండి. నేను ఈ కప్తో 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మనం మిగిలిన పుదీనా, కొత్తిమీర గార్నిష్ చేసుకుందామండి. ఇలా వేసి మూత క్లోజ్ చేసుకొని ఇంకా 10 to 15 మినిట్స్ సిమ్లో ఉంచుకుందాం. ఈ రెసిపీ యాక్చువల్గా మా ఫ్రెండ్ రెసిపీ అండి. చాలా బాగా వచ్చింది. నేను కూడా ట్రై చేశాను ముందే.
మీకు చూపిద్దామని మళ్ళీ ట్రై చేశాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీత రాకేష్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనలీ వెజిటేబుల్ పులావ్ రెడీ.